హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో పచ్చి మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మీడియం సైజు ఉండే 3 మామిడికాయలని తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్కడా కూడా తడి లేకుండా తుడుచుకుంటే పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకే రుచి తగినంత ఉప్పుని, ఆ తర్వాత రుచి తగినంత కారంని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపును కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసేయాలి. ఇలా వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలు ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టిన పచ్చడి అంత టేస్ట్ ఉండదండి. నెక్స్ట్ ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద పాత్రని పెట్టి తగినంత నూనెని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు గింజల్ని వేస్తున్నాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని చక్కగా వేగనివ్వాలి. ఇక్కడ చూడండి, ఇవి కాస్త వేగిన తర్వాత ముందు వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేసాం కదా, మరికొన్ని వెల్లుల్లి రెబ్బలని కచ్చపచ్చగా దంచి వేస్తున్నాను. ఇలా పోపులో వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత కొన్ని ఎర్రమిరపకాయలని ఇలా మధ్యలోకి తుంచి వేశాను. నెక్స్ట్ వీటితో పాటే కొంచెం కరివేపాకును కూడా వేశాను. ఇలా వేసేసి అన్నిటిని కూడా మంచిగా వేయించుకోవాలి. చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసేయాలి. ఇంగువ వేసి అంతా కూడా కలిపి నెక్స్ట్ ముందుగా మిక్సీ పట్టిన ఇలా పచ్చడిని వేసేయాలి. ఇలా మామిడికాయ పచ్చడిని వేసిన తర్వాత అంతా కూడా చక్కగా కలిపి లాస్ట్లో కొంచెం మెంతి పొడిని కూడా వేసేయాలి. మెంతి పొడి వేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మెంతి పొడిని మాత్రం స్కిప్ చేయకుండా వేయాలి. ఇక్కడ చూడండి, ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు మెంతి పొడిని వేస్తున్నాను. ముందే మెంతి పొడి వేస్తే చేదొస్తుందండి, అందుకని ఇలా లాస్ట్లో వేసేయాలి. ఇలా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. పచ్చి మామిడికాయ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే మామిడికాయలు మరీ పుల్లగా ఉంటే తినడానికి ఇష్టం లేని వాళ్ళు ఇదే మామిడికాయ పచ్చడిలోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసినప్పుడే ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వేసి మిక్సీ పట్టుకున్నాము అంటే పచ్చడి మరీ పుల్లగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.